హాయ్ అండి. బెండకాయలు ఒక్కొక్కసారి ముదిరిపోతూ ఉంటాయి కదా! వాటితో రోటి పచ్చడి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అందులో ఒక స్పూన్ ధనియాలు, ఆవాలు హాఫ్ టీ స్పూన్, శనగపప్పు ఒక స్పూన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బౌల్‌లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో బెండకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీనిలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని, అలాగే 5, 6 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, బెండకాయ ముక్కలు, అలాగే రాళ్ళుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. దీన్ని బౌల్‌లో తీసుకొని, దీనికోసం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, ఆ మిశ్రమంలో కలుపుకోవడమేనండి. అంతే బెండకాయ పచ్చడి రెడీ అయినట్టే. మన నోరు బాగోలేనప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ బెండకాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరండి.